And good morning, all of you. సో లాస్ట్ క్లాస్లో మనము క్లియర్గా టాలీ అంటే ఏంటి, టాలీ ఏ సెక్టార్స్లో యూజ్ చేస్తారు, టాలీలో ఎలాంటి జాబ్స్ ఉంటాయి ఫ్రెషర్గా కానీ ఎక్స్పీరియన్స్గా కానీ అనేవి లాస్ట్ క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. సో టుడే వచ్చేసి ఫస్ట్ క్లాస్లో ఫండమెంటల్స్ అకౌంట్స్ ఫండమెంటల్స్ గురించి మనం డిస్కషన్ చేసి ఒక టాస్క్ అనేది నేను మీకు ఇస్తాను. ఓకే, సో మీరు ఫ్రెషర్ అయినా అసలు అకౌంట్స్ గురించి ఏమి తెలియకపోయినా ఫస్ట్ టైం మీరు అకౌంట్స్ వింటున్నా ఈ 3 days చెప్పబోయే క్లాసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా 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 ఇంపార్టెంట్. ఈ 3 days చెప్పే బేసిక్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో సో వాటి ద్వారా మనము ఫర్దర్ క్లాసెస్ అన్ని కూడా ఈజీగా మీకు అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అది ఎలా అనేసి మనం క్లియర్గా టుడే క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకే, మీకు ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మనం డిస్కషన్ చేద్దాం క్లియర్గా వాట్ ఈస్ వాట్ అనేసి. ఓకే, సో పీపీటీ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. కనపడుతుందా పీపీటీ? కనిపిస్తుంది సార్. యా, డన్ గైస్. చూడండి, సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. అసలు మనం టాలీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ అకౌంటింగ్ టర్మినాలజీ, అకౌంట్స్ గురించి మనకు పూర్తిగా తెలియాలి. బేసిక్స్, ఆ టర్మినాలజీ, వొకాబులరీ ఇవన్నీ కూడా ఫస్ట్ మనకు తెలుసుకోవాల్సిన విషయం అదేనమాట. వాటి తర్వాతనే ఫర్దర్ ప్రాసెస్ మనం టాలీలో ఎంట్రీస్ పాస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీనింగ్ అంటే ఏంటి, మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా బీకామ్ వాళ్ళు ఉంటే చెప్పొచ్చు బ్యాచ్ లో. బీకామ్ వాళ్ళు కానీ ఎంబీఏ వాళ్ళు కానీ ఎంకామ్ వాళ్ళు ఉంటే గన అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎనీవన్? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది చెప్పండి. ఏప్రిల్ టు మార్చ్ సార్. ఏప్రిల్ టు మార్చ్ అంటే పూర్తిగా చెప్పండి. ఏప్రిల్ 1st టు మార్చ్ 31st. వెరీ గుడ్. ఏప్రిల్ 1st టు ఓకే మార్చి 31st. ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ జాన్ 1st టు అమెరికా డిసెంబర్ 31st. వెరీ గుడ్. జాన్ 1st టు డిసెంబర్ 31st. వెరీ యా. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1st 31st మార్చ్ అని చెప్పారు. ఓకే, డన్. ఇప్పుడు మన బిజినెస్ లో డైలీ కానీ మంత్లీ కానీ ఇయర్లీ కానీ ట్రాన్సాక్షన్స్ అనేది పర్చేజ్, సేల్, ఎక్స్పెన్స్, ఇన్కమ్స్ అనేవి కంటిన్యూగా జరుగుతాయి కదా. ఇలా జరిగిన తర్వాత మనకి ఫస్ట్ ఏం చేస్తాం, ఏ మంత్ లో పర్చేజ్ జరిగింది, ఏ రోజున సేల్స్ జరిగింది, ఏ ఇయర్ లో మన ఎక్స్పెన్స్ జరిగింది, ఇన్కమ్ జరిగింది అనేది మ్యాండేటరీ. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ట్రాన్సాక్షన్ ని మనం ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. ఏ రోజున, ఏ డేట్న, ఏ ఇయర్న మనం పర్చేజ్ కానీ సేల్ కానీ ఎక్స్పెన్స్ కానీ జరిగింది అనేది ఫస్ట్ ఐడెంటిఫైయింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆ యొక్క ట్రాన్సాక్షన్ ని సో సిస్టమేటిక్ గా రికార్డింగ్ చేసుకోవాలి. సో వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. అంటే వాటన్నిటిని మనం ఒక సీక్వెన్స్ లో మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్ ఒక సిస్టమేటిక్ రికార్డింగ్ మనం చేసుకోవాలి. ఓకే, అంటే ఇప్పుడు జనవరి మనకి 20 అనుకోండి. సో జనవరి 20న పర్చేజ్ జరిగింది, 21 సేల్స్ జరిగింది, 22 మనకి ఎక్స్పెన్స్ జరిగింది, 24 మనకి ఇన్కమ్ జరిగింది అనేది మంత్ వైజ్, డేట్ వైజ్, ఇయర్ వైజ్ మనం అకౌంట్స్ ని ఒక సిస్టమేటిక్ గా రికార్డింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం మంత్లీ కానీ ఇయర్లీ కానీ బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అనేది సమ్మరైజింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. చేసుకున్న తర్వాత లాస్ట్ ఇయర్ కి ప్రజెంట్ ఇయర్ కి అనలైజింగ్ చేసుకోవాలి. ఏంటి, ఎలా ఉంది బిజినెస్ ప్రాసెస్, ఏ విధంగా గ్రాఫ్ ని ఇంక్రీజ్ అవుతుంది అనేది అనలైజింగ్ కూడా చేసుకోవాలి. ఫైనల్ గా మనం రిపోర్ట్స్ అన్ని కూడా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో వీటిని మనం అకౌంటింగ్ డెఫినేషన్ అని మనం చెప్పుకుంటాం. ఇప్పుడు అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ కి సంబంధించింది? లాటిన్, గ్రీక్, ఫ్రెంచ్, బ్రిటిష్. ఏ లాంగ్వేజ్ సంబంధించింది చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ సంబంధించింది?
చెప్పండి. ఎనీవన్ తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు. బీకామ్ స్టూడెంట్స్ ఉంటే. అకౌంట్స్ అనేది ఏ లాంగ్వేజ్ కి సంబంధించింది? యాహ్! సో, అకౌంట్స్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఓకే. గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. సో, మనకి అకౌంట్స్‌లో 2 టైప్స్ ఉంటాయండి. ఓకే. ఒకటి మనకి సింగిల్ ఎంట్రీ మోడ్, డబుల్ ఎంట్రీ మోడ్ ఉంటాయి. ఓకే. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటి? డబుల్ ఎంట్రీ మోడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింగిల్ ఎంట్రీ మోడ్ అంటే బిజినెస్‌లో ఒక ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి. కంప్యూటర్ పర్చేజ్ ఆర్ఎస్ 1,00,000 అనుకోండి. ఇప్పుడు కంప్యూటర్ మన బిజినెస్‌లోకి వచ్చే ఎంట్రీ మాత్రమే రాసుకునేవాళ్ళు. మన బిజినెస్ నుంచి డబ్బులు పోయే ఎంట్రీ రాసుకునేవాళ్ళు కాదు. అలా రాయకపోవడం వల్ల అకౌంట్స్ కరెక్ట్‌గా రావట్లేదు. అప్పుడు ఈయన లుకా పాసియోలి ఏం చేశాడంటే 1494లో డెబిట్ క్రెడిట్ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే 50,000 50,000 గల కంప్యూటర్ మన బిజినెస్‌లోకి వస్తుంది అంటే 50,000 గల అమౌంట్ మన బిజినెస్ నుంచి బయటికి వెళుతుంది అని అర్థం. అలా 2 ట్రాన్సాక్షన్స్ రాస్తేనే అకౌంట్స్ కరెక్ట్‌గా వస్తాయని ఈయన చెప్పడం ద్వారా మనకి అకౌంట్స్ అనేది కరెక్ట్‌గా రావడం జరిగింది. లేదంటే సింగిల్ ఎంట్రీ మోడ్‌లో మనకు అకౌంట్స్ కరెక్ట్‌గా వచ్చేటివి కాదు. సో, మనకి గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ ఇవి చాలా ఇంపార్టెంట్. పర్సనల్, రియల్, నామినల్. మొత్తం అకౌంట్స్ అంతా కూడా వీటి మీదనే ఆధారపడి ఉంటది. పర్సనల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్. నామినల్ డెబిట్ ఎక్స్‌పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్‌కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇవి గోల్డెన్ రూల్స్ అని మనం చెప్పుకుంటాం. ఇవి ఈ మూడిటిని మీరు అర్థం చేసుకుంటే అకౌంట్స్ మీ చేతుల్లో ఉన్నట్టే. అసలు మీకు అకౌంట్స్ గురించి ఏమి తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా ఓకే. ఈ మూడిటిని బాగా అనాలిసిస్ చేయాలి. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలి అనేదే ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్. అంతే. ఓకే. ఈ రూల్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అన్ని మెటీరియల్స్‌లో మీకుంటాయి. చూసుకోవచ్చు. యాహ్! చూడండి. పర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు ఏం కావాలి? ఒక Capital. బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకేం కావాలి? క్యాపిటల్ కావాలి. ఫస్ట్ మనకి క్యాపిటల్ అనేది మ్యాండేటరీ. ఓకే. క్యాపిటల్ అనేది బిజినెస్‌కి ఎవరిస్తారండి? క్యాపిటల్ అనేది బిజినెస్‌కి ఎవరిస్తారు? చెప్పండి? చెప్పండి? క్యాపిటల్ అనేది బిజినెస్‌కి ఎవరిస్తారు? హ్మ్. చెప్పండి. క్యాపిటల్ అనేది బిజినెస్‌కి ఎవరిస్తారు? ఓనరే ఇస్తారు సార్. ఓనరే ఇస్తాడు. వెరీ గుడ్. ఇంకా ఒకవేళ ఓనర్ దగ్గర డబ్బు లేదు. Bank బిజినెస్ స్టార్ట్ loans. చేయాలి. ఇంకా బయట ఎక్కడ వెళ్లి తెచ్చుకోవచ్చు? Bank loans. బ్యాంక్స్ దగ్గర తెచ్చుకోవచ్చు. ఇంకా? ఇంకా? ఇన్స్టిట్యూట్ ఇంకా బ్యాంకులేనా? ఇంకా ఏమైనా సంస్థలు లేవా? ఇన్స్టిట్యూట్స్ సార్. ఆ? ఇన్స్టిట్యూట్స్ అండ్ కంపెనీస్. ఓకే. వెరీ గుడ్. సో, ఇప్పుడు పర్సనల్ అకౌంట్స్‌లో 3 రకాలుంటారు. న్యాచురల్ పర్సన్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని ముగ్గురు వ్యక్తులుంటారు. ఓకే. న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు? మార్కెట్‌లో సేటులు, వడ్డీల వ్యాపారం చేస్తుంటారు కదా! అలాంటి వాళ్ళు. ఇండివిడ్యువల్స్. ఓకే. లోకేష్, క్రిస్, ఫయాజ్, డేవిడ్ ఎవరైనా కావచ్చు. న్యాచురల్ పర్సన్స్ అంటారు. వాళ్ళు ఇండివిడ్యువల్స్. ఓకే. వాళ్ళు కూడా ఇవ్వలేదు. అంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఇన్‌స్టిట్యూషన్స్. కంపెనీస్, ఫర్మ్స్, ఆర్గనైజేషన్స్, బ్యాంక్స్, ఏజెన్సీస్, ఇండస్ట్రీస్. అంటే బ్యాంక్స్ అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్ ఇలా ఏదైనా కావచ్చు. అదే కంపెనీస్ అయితే టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఓకే, ఇన్ఫోసిస్ ఇలా ఏదైనా కావచ్చు. ఏజెన్సీస్ డాబర్, కోల్‌గేట్ ఇలా ఏజెన్సీస్ కావచ్చు. ఇక ఇండస్ట్రీస్ మనకి నంది పైప్స్, గంగా పైప్స్ ఇలా రకరకాలుంటాయి ఇలా. ఏవైనా కావచ్చు. ఎక్కడి నుంచైనా వెళ్లి డబ్బులు తీసుకురావచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయడానికి. తర్వాత రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఓనర్స్. ఓనర్, క్యాపిటల్. ఓనర్ అన్నమాట. ఓనర్ పేరే క్యాపిటల్ అంటాం. ఇలా రిప్రజెంటేటివ్ పర్సన్స్ అని చెప్తాం. ఓకే. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. బిజినెస్ వేరు, ఓనర్ వేరు. బిజినెస్‌లో ఓనర్ కూడా సాలరీ తీసుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి. మీరు ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అకౌంట్స్ ఆలోచించకూడదు. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. నా బిజినెస్‌కి ఔట్ సైడ్ నుంచి ఏమొస్తున్నాయి? నా బిజినెస్ నుంచి ఔట్ సైడ్‌కి ఏం పోతున్నాయి? అనేది మాత్రం మీరు ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ రాంగ్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే.
డన్. ఫస్ట్ మీరు ఒక ఐటీ సొల్యూషన్ అంటే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు. ఓకే. అందుకు గాను ఒక 10,00,000 మీరు ఓనరే తన బిజినెస్‌కి అప్పుగా డబ్బులిచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఒక 10,00,000 ఇప్పుడు లోకేష్ ఐటీ సొల్యూషన్ అనే ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ నేను పెట్టాలనుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనేది మనిషి కాదు. దానంతట అది పని చేసుకోలేదు. కాబట్టి నా పేరు లోకేష్. నేను ఓనర్‌ని. నేనే లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే కంపెనీ తరపున పని చేస్తాను. దాని పాయింట్ ఆఫ్ వ్యూలో నిలబడి నేను వర్క్ చేస్తాను. ఓకే. సో, అదనమాట. వాటి యొక్క రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది కంపల్సరీ అవసరం. ఎగ్జాంపుల్స్ మనకి మనోజ్ ఇండివిడ్యువల్, బ్యాంక్, నవీన్ అండ్ సాగర్. ఇది ఎగ్జాంపుల్. ఓకే. క్యాపిటల్ ఉందమ్మా. ఒక 10,00,000, 20,00,000 మీ దగ్గర డబ్బులు ఉంది. నెక్స్ట్ బిజినెస్‌కి రిసోర్స్ ఏం కావాలి? రిసోర్స్ అంటే ఒక బిజినెస్ అంటే లోకేష్ ఐటీ సొల్యూషన్స్ అనే ఒక కంపెనీ పెట్టడానికి, సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టడానికి నాకు తగిన రిసోర్స్ ఏం కావాలి నెక్స్ట్ చెప్పండి? Land. హ్మ్. ల్యాండ్ ఇంకా Machinery. మెషినరీ వెరీ గుడ్. ఇంకా Sure. బిల్డింగ్. బిల్డింగ్, Furniture. Yeah. ఫర్నిచర్స్. ఓకే. గుడ్. సో, పర్సనల్ అకౌంట్స్‌లో మనకి మనుషుల పేర్లు గాని, సంస్థల పేర్లు గాని, కంపెనీల పేర్లు గాని, ఓకేనా? ఏజెన్సీల పేర్లు గాని, బ్యాంకుల పేర్లు గాని వస్తే అంటే పర్టిక్యులర్‌గా నేమ్. పర్సనల్ అంటే పర్టిక్యులర్‌గా నేమ్స్ వస్తాయి. వాటిని పర్సనల్ అకౌంట్స్ కింద తీసుకుంటాం. అది బ్యాంక్ పేరు రావచ్చు, మనిషి పేరు రావచ్చు, కంపెనీ పేరు రావచ్చు, ఆర్గనైజేషన్ పేరు రావచ్చు, ఏదైనా కావచ్చు. పర్టిక్యులర్‌గా నేమ్స్ వస్తాయండి. నేమ్స్ వచ్చాయి అంటే మీరు పర్సనల్ అకౌంట్స్ అని మైండ్‌లో ఫిక్స్ అయిపోవాల. ఓకే. డన్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ పర్సనల్ అకౌంట్. తర్వాత బిజినెస్‌కి కావాల్సిన రిసోర్స్ అంటే అసెట్స్ కావాలా? అసెట్స్ కావాలంటే రియల్ అకౌంట్‌లో ఉంటాయి. అసెట్స్ కావాలంటే మనకి రియల్ అకౌంట్‌లో ఉంటాయి. సో, రియల్ అకౌంట్‌లో అసెట్స్ ఉంటాయి. 3 రకాలుంటాయి అవి. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ ఈసీఎస్ అసెట్స్ అని 3 రకాలుంటాయి. సో, మాక్సిమం పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ అకౌంట్ తీసుకుంటారు. యాస్ పర్ బుక్స్ ప్రకారంగా. కానీ రిలేటెడ్ మీనింగ్ రావాలంటే రియల్ అకౌంట్‌లో తీసుకుంటారు. రిలేటెడ్ సింక్ అవ్వడానికి. మాక్సిమం పర్చేజ్, సేల్స్ అనేది నామినల్ యాస్ పర్ అకౌంట్స్ బుక్స్ ప్రకారంగా. కానీ రియల్‌గా తీసుకుంటే మనకు రిలేటెడ్ మీనింగ్ వస్తది. ఓకే. అందుకోసం రియల్‌గా తీసుకుంటాం. తర్వాత ఇక్కడ గోల్డెన్ రూల్స్ చూసుకుంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్ అంటాం. ఓకే. ఈ ఫిక్స్డ్ అసెట్స్ గురించి నెక్స్ట్ స్లైడ్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. రిసోర్స్ అంటే రియల్ అకౌంట్‌లో ఉంటాయమ్మా. అంటే 10,00,000 గాని, 20,00,000 గాని క్యాపిటల్ కావాలనుకుంటే పర్సనల్. క్యాపిటల్ ఉంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏం కావాలా? ఏ ప్లేస్‌లో బిజినెస్ పెట్టాలా? ఏ ఏరియాలో పెట్టాలా? మైత్రివనంలో పెట్టాలా? అమీర్పేటలో పెట్టాలా? ఫిల్మ్ సిటీ దగ్గర పెట్టాలా? ఓకే. బేగంపేటలో పెట్టాలా? ఏ ఇండస్ట్రీ ఎక్కడ పెట్టాలా కంపెనీని? ఓకే. ఇది ఇంపార్టెంట్. ప్లేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ కంపెనీకైతే ఐటీ కంపెనీ. అదే ఇన్‌స్టిట్యూట్ అనుకోండి, కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్ అనుకోండి. అప్పుడు ఎక్కడ పెట్టాలా? సో, మంచిగా ఎక్కడైతే క్రౌడ్ ఉందో, స్టూడెంట్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో కాలేజెస్, స్కూల్స్, హాస్టల్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ఏరియాలో నువ్వు ఇన్‌స్టిట్యూట్ పెట్టుకోవాలా. ఓకే. సో, ఎందుకంటే క్రౌడ్ రావాలి. వాకిన్స్ రావాలి. కాబట్టి మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ల్యాండ్ తీసుకుంటాం. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేస్తాం. ఆ బిల్డింగ్‌లో ఫర్నిచర్ కావాలి. ఒకవేళ ఇన్‌స్టిట్యూట్ అయితే గన ఓకే. ప్రొజెక్టర్ కావాలి, ఎల్ఈడీ టీవీస్ కావాలి, ల్యాప్‌టాప్స్ కావాలి, కంప్యూటర్స్ కావాలి. ఇవన్నీ ఐటీ కంపెనీలో అయినా కావాలా, ఇన్‌స్టిట్యూట్‌లో అయినా కావాల్సిందే. ఓకే. చైర్స్ కావాలి, బెంచెస్ కావాలి. ఓకే. ఇవన్నీ కావాల్సిందే కదా! ఏ కంపెనీకైనా. ఓకే. ఇవన్నీ రియల్ అకౌంట్ అసెట్స్‌లో ఉంటాయి. దీంట్లో డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ ఔట్. గోల్డెన్ రూల్ పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా మనం రియల్ అకౌంట్‌లో తీసుకుంటాం. ఎగ్జాంపుల్ ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకే. ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ అంటే పర్సనల్ అని చెప్పారు. తర్వాత బిజినెస్ కావాల్సిన అసెట్స్ ఏమంటే రియల్ అకౌంట్ అని చెప్పారు. బాగుంది. క్యాపిటల్ పెట్టారు. 10,00,000 పెట్టి బిజినెస్ అనేది ల్యాండ్ అంతా సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టారు. ఇంకా సాఫ్ట్‌వేర్ లోకేష్ ఐటీ సొల్యూషన్స్ గాని అండ్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ గాని ఇంకా ఓపెన్ చేయాల. ఓపెన్ చేసి రన్ చేయాలి. ఓకే. ఓపెన్ చేసి రన్ చేయాల. సో, ఇప్పుడు ఓపెన్ చేసాము. ఇంకా రన్ చేస్తున్నాము. 1 మంత్ అయిపోయింది. ఓకే. ఓపెన్ చేసి 1 మంత్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్‌లో మంత్లీ జరిగే ఎక్స్‌పెన్సెస్ గాని, మంత్లీ జరిగే ఇన్‌కమ్స్ గాని ఏముంటాయి చెప్పండి? చూద్దాం.
Salaries, చెప్పండి అమ్మా. salaries, Expense. electricity bill. వెరీ గుడ్. ఇంకా సాలరీస్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఇంకా న్యాచురల్ గా ఇప్పుడు మీ హోమ్ ఉంది. మీ హోమ్ లో నెల నెల ఎలాంటి ఎక్స్పెన్స్ జరుగుతాయి చెప్పండి? మీరు ఆపినా ఆగకుండా జరిగే ఎక్స్పెన్సెస్ నెల నెల ఇంట్లో Rent, ఏముంటాయి చెప్పండి? రెంట్ ఇవ్వాలి. ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి. అంతేనా? ఎక్స్పెన్సెస్ చెప్పండి, ఏం జరుగుతాయి ఇంట్లో నెల నెల? groceries, గ్రాసరీస్, ఇంకా ఆ? school చెప్పాలా fees, న్యాచురల్ గా. మీరు ఒక బిజినెస్ మైండ్ సెట్ తో ఆలోచించండి. ఇప్పుడు మీరు నార్మల్ గా కాదు, ఒక బిజినెస్ కాదు, మీ ఇంట్లో జరిగే మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏమో చెప్పాలి కదా. మినిమం ఒక 5-6 పేర్లలో చెప్పాలి కదా. న్యాచురల్ ఇప్పుడు మీరు కూడా అసలు మీరు బిజినెస్ మైండ్ సెట్ లేదు, మీరు బిజినెస్ మైండ్ సెట్ తో రావాలి, తెలుసుకోవాలనుకుంటే వాటికి సంబంధించిన వొకాబులరీ బిజినెస్ ప్రాసెస్ అండర్స్టాండ్ చేసుకోవాలి. బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా రన్ చేసి ఏ విధంగా నడపాలి అనేది అకౌంట్స్. అంతే. ఇప్పుడు నెల నెల ఇంట్లో ఏం ఎక్స్పెన్సెస్ ఉంటాయి? ఒకవేళ ఓకే, రెంట్ కట్టాలి. ఓకే, తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ కామన్ ఉంటుంది. బయటికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటుంది. ఓకే, సో తర్వాత మనకి ఇంకా ఏముంటాయి? గ్యాస్ బిల్ ఉంటుంది. ఓకే, సో తర్వాత గ్రాసరీస్ ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్ ఒక ఇంట్లో జరిగేటి. ఒక ఆఫీస్ లో ఏం జరుగుతాయి? మీరు కొత్తగా న్యాచురల్ జస్ట్ నార్మల్ గా ఆలోచించండి. నేనే కొత్తగా కంపెనీ పెట్టాను. ఇప్పుడు నాకు ఎవరు అవసరం అవుతారు నా సెంటర్ లో? ఫస్ట్ నాకు నా వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ కావాలి. ఎంప్లాయీస్ కావాలంటే ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వాలి. ఇది కూడా నాకు ఎక్స్పెన్సే. ఈ బిల్డింగ్ నాది ఓన్ కాదు, రెంట్ కట్టాలి. ఇది కూడా నాకు ఎక్స్పెన్సే. కంప్యూటర్లో పని చేయాలి. కంప్యూటర్లో పని చేయాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. నెల నెల ఎలక్ట్రిసిటీ బిల్లు నేను కట్టుకోవాలి. ఆఫీస్ అన్నాక క్లయింట్ కాల్స్ ఉంటాయి, సర్వీసెస్ ఉంటాయి. ఓకే, సో అందుకు గాను టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ జరుగుతుంది. ఓకే, సో తర్వాత ఆఫీస్ అన్నాక స్టేషనరీ ఎక్స్పెన్స్ జరుగుతుంది. ఓకేనా? అసెట్స్ కొన్నాను, అసెట్స్ మీద ఇయర్ డిప్రిషియేషన్ తీయాలి. ఓకే, ఇవన్నీ కామన్. పోస్టేజ్ ఉంటది. ఓకే, పోస్టేజ్ అంటే పోస్ట్ వస్తుంటది, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ లో పోస్టులు జరుగుతూ ఉంటాయి. ఓకే, నా కంపెనీ గురించి నేను అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, మార్కెట్ లో అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇలా కామన్ గా మీరు ఆలోచించాలా న్యాచురల్ గా. ఇప్పుడు ఒక సినిమా తీశారు, ఆ సినిమా గురించి మార్కెట్ లో తెలియాలంటే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఆ సినిమాకు బడ్జెట్ ఉంటది. ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళకు జీతాలు, వేజెస్ ఇవ్వాలా, జీతాలు శాలరీస్ ఇవ్వాలా, వేజెస్ ఇవ్వాలా, ఆ సినిమా గురించి బయట అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలా. ఇవన్నీ వాళ్ళు ఆ సినిమా తీసిన తర్వాత ఆ సినిమా కూడా రిలీజ్ అయ్యేంత వరకు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఎప్పుడైతే సినిమా రిలీజ్ చేస్తారో అప్పుడు ఇన్కమ్ అనేది వస్తుంది బిజినెస్ కి వాళ్ళ. సో అలాగే ప్రతి దాంట్లో కూడా ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ కామన్. ఓకే, సో సాలరీస్, రెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, టెలిఫోన్ బిల్లు, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్, స్టేషనరీ, పోస్టేజ్, బిజినెస్ అన్నాక ఇన్సూరెన్స్ పెట్టుకుంటారు, బ్యాడ్ డెప్స్. ఓకే, ఇలాంటివన్నీ ఎక్స్పెన్స్. యా. సో తర్వాత ఇన్కమ్స్ ఏముంటాయమ్మా? ఇప్పుడు లైక్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కాకుండా, లేదంటే నార్మల్ గా ట్రైనింగ్ సెంటర్ అనుకోండి. ట్రైనింగ్ సెంటర్ లో ఇన్కమ్స్ ఏమొస్తాయి చెప్పండి? ఇన్కమ్స్ ఏముంటాయి? ఉం? ఇప్పుడు fees, మీరు నాకు కోర్స్ ఫీజు ఇచ్చారు, ట్రైనింగ్ ఫీజు రిసీవ్డ్, సర్టిఫికేషన్ ఫీజు రిసీవ్డ్, ట్యూషన్ ఫీజు రిసీవ్డ్, మెటీరియల్ ఫీజు రిసీవ్డ్, ఇలాంటి పదాలు ఉంటాయి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలాంటి పదాలు ఉంటాయి. ఇవి ఇన్కమ్స్ అని చెప్తాం. ఓకే, సో అంతే. ఈ మూడు తెలుసుకుంటే చాలు. సో దీనికి గోల్డెన్ రూల్ ఏముంది? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని చెప్తాం. అంతే అండి. ఈ మూడింటిని అర్థం చేసుకుంటే పర్సనల్, రియల్, నామినల్ చాలు, అకౌంట్స్ వచ్చేస్తుంది. ఓకే, సో మనము అసెట్స్ 3 రకాలని చెప్పాం. ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అని మనం 3 రకాలు చెప్పుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి అంటే ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ, ఫర్నిచర్, కంప్యూటర్. ఇవన్నీ ఏంటి? మన బిజినెస్ కోసం పర్చేజ్ చేసి మన బిజినెస్ కోసం ఉపయోగించే వాటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఓకే, ఇప్పుడు ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ, ఫర్నిచర్ ఇవన్నీ పర్చేజ్ చేస్తాం. ఇవి పర్చేజ్ చేసిన తర్వాత ఈ అసెట్స్ ని మన బిజినెస్ 1 సంవత్సరం పైగానే ఈ అసెట్స్ వల్ల మనం బిజినెస్ యూజ్ పొందాలి.
వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. అంతే కదా. కొని అమ్మడానికి కాదు కదా, కొని మన బిజినెస్ కోసం ఉపయోగించుకోవడానికి మనం కొన్నిటివి, వీటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటారు. ఓకే. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి మనకి, ఇవి 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. 6 మంత్స్ లోపలే. అంటే ఇప్పుడు బిజినెస్ లో క్యాష్ వస్తా ఉంటది, వెళ్ళిపోతా ఉంటది, వస్తా ఉంటది, వెళ్ళిపోతా ఉంటది. కస్టమర్స్ మన దగ్గరికి వస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు టాలీ నేర్చుకుంటున్నారు. మళ్ళీ ఒక 3 మంత్స్, 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఎస్ఏపి నేర్చుకున్నారు అనుకోండి నా దగ్గరే. అంటే మీరు కస్టమర్స్ అవుతారు నాకు. డెప్టార్స్. అలా తర్వాత బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటాం, విత్‌డ్రా చేసుకుంటూ ఉంటాం. ఓకే. బిల్స్ రిసీవబుల్స్, మనకు రావాల్సిన పెండింగ్ అమౌంట్స్ ఏమైనా ఉన్నాయా? బిల్స్ రిసీవబుల్స్. షేర్స్, మీరు రీసెంట్‌గా 'లక్కీ భాస్కర్' సినిమా చూసారా? ఎవరైనా? ఓకే. చూసారా ఎవరైనా? చూసాను సార్. ఆ! అక్కడ ఆ సినిమాలో మీరు గమనించారా షేర్స్ గురించి? సో, ఈ రోజు పెట్టిన అమౌంట్ రేపటికి డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు. లేకుంటే ఉండది పోవచ్చు. సో, అలాగా షేర్స్ అని చెప్తాం. అంటే ఇప్పుడు మీ దగ్గర అందరి దగ్గర 10,000 డబ్బులుంది. నేను హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేయాలి. నా దగ్గర డబ్బు లేదు. నా కంపెనీలో ఉన్న షేర్లు నేను అమ్ముతాను బయట. మీరు నా కంపెనీ గురించి బాగా అనాలిసిస్ చేసి ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి మీ దగ్గర ఉన్న డబ్బులు నా కంపెనీలో పెడతారు. ఆ డబ్బులు తీసుకొని వెళ్లి నేను వేరే చోట వేరే కంపెనీ ఓపెన్ చేసుకుంటాను. ఓకే. సో, అలా అన్నమాట. వీటిని షేర్స్ అంటాం. ఇవన్నీ కూడా 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. 6 మంత్స్ లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఇంక ఫిక్స్డ్ ఈసీఎస్, ఇవి కంటికి కనిపించవు. ఇప్పుడు ఇండియాలో టాటా ప్రొడక్ట్స్ ఉన్నాయి. టాటా ప్రొడక్ట్స్ మీరు చూసుకున్నట్లయితే క్వాలిటీ, క్వాంటిటీ చాలా బాగుంటాయి. క్వాలిటీ, క్వాంటిటీ. కాబట్టి ఆల్‌మోస్ట్ గుడ్ విల్ అనేది బాగుంటది ఆ కంపెనీకి. అది. పేటెంట్ రైట్స్. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనాకి ఒక ఫార్ములా కనిపెట్టారు ఏదో ఒక దేశం. అదే ఫార్ములాని ఇతర దేశాలు ఉపయోగించాలి అంటే కంపల్సరీగా ఆ దేశం పర్మిషన్ ఇవ్వాల. అప్పుడు పేటెంట్ రైట్స్ అనేది ఇతర వాళ్ళు వాడొచ్చు. లేదంటే కేస్ వేస్తారు. తర్వాత ట్రేడ్ మార్క్స్. ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి మనకి? ట్రేడ్ మార్క్స్ అంటే ఏంటి? అంటే లైక్ లోగోస్. ఇప్పుడు రోడ్స్ క్రాస్‌గా ఉండి రౌండ్ ఆఫ్ ఉంటే టాటా అంటాం. ఓకే. తర్వాత ఏనుగులు గుర్తు ఉంటే ఇట్లా మనకి ముత్తూట్ ఫైనాన్స్ అంటాం. ఇలా టిక్ మార్క్ ఉంటే అది నైక్ షూస్ అంటాం. ఓకే. మధ్యలో డాట్ వచ్చి రౌండ్ ఆఫ్ ఉంటే ఎస్‌బీఐ బ్యాంక్ అంటాం. అంటే కొన్ని లోగోస్ చూస్తేనే ఇది పలానా కంపెనీ లోగో అనేది ఐడెంటిఫై చేయడానికి దాన్ని ఉపయోగిస్తారు. తర్వాత కాపీ రైట్స్. సో, కాపీ రైట్స్ అంటే ఏంటి? ఒక సినిమా స్టోరీ అయినా, సాంగ్ అయినా, పోయెమ్ అయినా, మెటీరియల్ అయినా, ఏదైనా కంటెంట్ అయినా కాపీ రైట్స్ అనేది సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి. వాటిని కాపీ రైట్స్ అంటాం. ఓకే. దీన్ని ఫిక్స్డ్ అసెట్స్ అని మనం చెప్పుకుంటాం. ఓకే. ఈ 3 కలిపితే అసెట్స్ అంటాం. ఈ అసెట్స్ పర్సనల్‌లో ఉంటాయా? రియల్‌లో ఉంటాయా? నామినల్‌లో ఉంటాయా? చెప్పండి. ఎనీవన్? చెప్పండమ్మా. అసెట్స్ ఎక్కడుంటాయి? ఇప్పుడు విన్నారు గదా! రియలా? నామినలా? పర్సనలా? చెప్పండి. చెప్పండి గైస్. ఎక్కడుంటాయి? చెప్పండి. రియల్ సార్. రియల్ అకౌంట్‌లో ఉంటాయి. వెరీ గుడ్. సో, మనకి ఎక్కడ ఉంటాయి? అసెట్స్ అనేది రియల్ అకౌంట్‌లో ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఎక్స్‌పెన్సెస్ 2 రకాలండి. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా మనకు ఫ్యాక్టరీలో జరుగుతాయి. సో, ఫ్యాక్టరీలో జరిగే ఎక్స్‌పెన్సెస్‌ని డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటారు. ఓకే. ఇప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు నెలకు పనిచేస్తారు. ఓకే. డైలీ వేజెస్‌కి పనిచేస్తారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి తీసుకొని వెళ్ళిపోయే వాళ్ళుంటారు. డైలీ వేజెస్. ఫ్యాక్టరీ ఓన్ గాదు. రెంట్ కట్టాలా. ఫ్యాక్టరీలో మెషిన్‌లు పని చేయాలంటే పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. ఫ్యాక్టరీలో ఒక ప్రొడక్ట్ తయారైన తర్వాత ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్ట్స్ లేదంటే ట్రాన్స్‌పోర్టేషన్ చార్జెస్. వేరే దేశాలకు ఎక్స్‌పోర్ట్ గాని, ఇంపోర్ట్ గాని చేసుకుంటాం. తర్వాత గోడౌన్స్ ఉన్నాయి మనకి. స్టాక్ తీసుకొని వెళ్లి మల్టిపుల్ గోడౌన్స్‌లో స్టోర్ చేస్తూ ఉంటాం. వాటికి రెంట్ కట్టాలా. వీటన్నిటిని మనం డైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి. అదే ఆఫీస్‌లో జరిగేటివనుకోండి ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అంటాం. అంటే ఎంప్లాయీస్‌కి సాలరీస్ ఇవ్వాలి. ఆఫీస్ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి. ఎవరికైనా కమిషన్స్ ఇవ్వాల్సొస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది నా సెంటర్‌లో జాయిన్ చేపించాలనుకోండి. వాళ్ళకి నేను కమిషన్ ఇవ్వాలి. నా ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న బెంచెస్ మీద, చైర్స్ మీద, లేదంటే కంప్యూటర్స్ మీద, ఫ్యాన్‌ల మీద, వీటి మీద అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీయాలి. తరుగుదల సంవత్సరం. తర్వాత ఎవరైనా కోర్స్‌లో డిస్కౌంట్ అడుగుతారు. డిస్కౌంట్ ఇవ్వాల్సొస్తది. వాకిన్స్ వస్తారు. వాళ్ళకి టెలిఫోన్ చార్జెస్ చేయాల్సొస్తది.
ఎలక్ట్రిసిటీ బిల్ కట్టాలి, అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్స్ ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఉంటుంది. ఓకే, తర్వాత పోస్టేజ్ ఉంటుంది, స్టేషనరీ ఉంటుంది, ఇలాంటి ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. వీటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. ఈ రెండింటిని కలిపితే ఎక్స్పెన్సెస్ అంటాం. ఎక్స్పెన్సెస్ ఎక్కడ ఉంటాయి? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. నామినల్. నామినల్ అకౌంట్. వెరీ గుడ్. ఇన్కమ్స్ కూడా రెండు రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. డైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? మనకి ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఇప్పుడు ఒక కంపెనీలో మీరు పనిచేస్తున్నారు, ఓకే, ఏదైనా ఫైర్ జరిగి బాడీకి ఇంజూరీ అయింది అనుకోండి, వాళ్ళు మనకు క్లెయిమ్ చేసుకోవడానికి ఇన్సూరెన్స్ ఇస్తారు. చాలా మంది ఫ్యాక్టరీలో చనిపోతూ ఉంటారు, ఓకే, ఏదైనా కాళ్ళు చేయబోతూ ఉంటాయి, ఇలా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, ₹1,00,00,000 దాకా వస్తుంది. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. ఓకే, ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి వస్తువులు వెళ్ళేటప్పుడు, ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు డెలివరీ ఛార్జెస్ ఇన్కమ్, ఫ్లైట్ ఛార్జెస్ ఇన్కమ్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇన్కమ్ జరుగుతాయి. అవి కూడా ఇంక్లూడింగ్ ఛార్జ్ చేస్తారు. ఇంకా ప్రొఫెషనల్ ఛార్జెస్ అని, కన్సల్టేషన్ ఛార్జెస్ అని, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్ అని, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి ఏమైనా జరిగాయంటే ఇవన్నీ డైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. డైరెక్ట్ ఇన్కమ్స్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్. ఇప్పుడు మన బిజినెస్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ వేరే చోట 1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ఊరికనే చేస్తుందా లేదంటే ఇంట్రెస్ట్ కోసం చేస్తుందా? ఇంట్రెస్ట్ కోసం. ఇంట్రెస్ట్ కోసమే కదా. ఇప్పుడు మీరున్నారు, మీ ఎదురింటి వాళ్ళకో పక్కింటి వాళ్ళకో ₹1,00,000 డబ్బులు ఇచ్చారు, ఊరికనే ఇస్తారా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తారు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇప్పుడు మీరు ఏదైనా కమిషన్ కింద పనిచేస్తున్నారు, ఏది ఏదే వేరే వేరే చోట ఎక్కడైనా, సో అక్కడ కమిషన్ వచ్చింది, కమిషన్ రిసీవ్డ్. మీకు హైదరాబాద్ లో 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది, దాంట్లో రెంట్కి ఉన్నారు చాలా మంది, నెల నెల వాళ్ళు నీకు రెంట్ ఇస్తాడు, రెంట్ రిసీవ్డ్. సో ఇలా ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, ఇంకా డిస్కౌంట్. ఏదైనా ఒక వస్తువు పర్చేజ్ చేశారు ₹1,00,000 పెట్టి, సో దాంట్లో మీకు 80,000 తీసుకున్నారు, వాళ్ళు 20,000 తీసుకోలేదు, అది మీకు డిస్కౌంట్ రిసీవ్డ్. ఇలా ఏవి వచ్చినా కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఈ రెండు కలిపితే ఇన్కమ్స్ అంటారు. ఇది నామినల్ వస్తుందా, పర్సనల్ వస్తుందా, రియల్ వస్తుందా? నామినల్ సార్. నామినల్ అకౌంట్. వెరీ గుడ్. బిజినెస్ లో టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయంటే 3 రకాలని చెప్పాలి. మీకు ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా చెప్పాలి. సో టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎన్ని ఉన్నాయి? 3 రకాలు. క్యాష్, క్రెడిట్, లార్ క్యాష్. ఇప్పుడు క్యాష్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక మార్కెట్కి వెళ్ళారు, మార్కెట్కి వెళ్ళి 1,00,000 ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసి మీకు కావాల్సిన స్టాక్ ఆర్ గుడ్స్ ని కస్టమర్స్ లైక్ సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేశారు. దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటారు, లేదంటే చెక్ ట్రాన్సాక్షన్ అంటారు. వెళ్ళారు, ₹1,00,000 సరుకు తీసుకున్నారు, ఆన్ ద స్పాట్ క్యాష్ ఇచ్చారు, లేదంటే చెక్ ఇచ్చారు, అది క్యాష్. వెళ్ళారు మార్కెట్కి, మీకు కావాల్సిన సరుకు తీసుకున్నారు కానీ డబ్బులు ఇవ్వలేదు, దాన్ని క్రెడిట్. అంటే అప్పుగా జరిగితే క్రెడిట్, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటారు. క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటే ఆ సప్లయర్ నీ పేరు రాసుకుంటాడు, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. నాన్ క్యాష్ అంటే ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి, వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. ఇప్పుడు మీ బిజినెస్ కోసం మీరు ఒక 10 ల్యాప్టాప్స్ కొన్నారు, ఒక్కొక్కటి ల్యాప్టాప్ 50,000. సో వాటి మీద ఇయర్ డిప్రిషియేషన్ తీస్తారు. ఓకే, ఆ సంవత్సరానికి 10,000 లెక్కన దాని మీద డిప్రిషియేషన్ తీస్తే 5 ఏళ్ళకి జీరో అయిపోతుంది డిప్రిషియేషన్. తర్వాత పర్చేజ్ చేశారు, దాంట్లో ఒక 10,000 సరుకు డ్యామేజ్ వచ్చింది, మీరు సప్లయర్కి మళ్ళీ రిటర్న్ చేస్తారు. తర్వాత సేల్ చేస్తారు కస్టమర్కి, దానిలో ఒక 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, కస్టమర్ ఏం చేస్తాడు, మళ్ళీ రిటర్న్ చేస్తాడు. వీటిని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. ఓకే, ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎన్ని ఉన్నాయి టాలీలో, అకౌంట్స్ అంటే 3 అని చెప్పాలి. క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఇది అకౌంటింగ్ సైకిల్. అకౌంట్స్ అంటే ఇప్పుడు మీరు బీకామ్ చదివి ఉంటే, ఎంబీఏ చదివి ఉంటే అకౌంటింగ్ సైకిల్ ఇలా ఉంటుంది. అంటే ఇది ప్రాసెస్. అంటే ఇదేంటి? ఫస్ట్ జర్నల్ నుంచి లెడ్జర్, మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఇలా రిపోర్ట్స్ చూస్తారు. అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే 31 మార్చ్కి ఎండ్ అయ్యే లోపల మీ అకౌంట్స్ మంత్ వైజ్, డేట్ వైజ్, దీని వైజ్గా ప్రాపర్గా రావాలా. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నారు, కడప నుంచి హైదరాబాద్కి వెళ్ళాలి. ఫస్ట్ ఏం చేస్తారు? అది లైక్ మీకు మొబైల్లో, ఓకే, బస్ బుక్ చేసుకోవడానికి యాప్ ఓపెన్ చేస్తారు, చూస్తారు, 5-6 బస్సులు చూస్తారు, చూసి ఏ బస్సులో అమౌంట్ తక్కువ ఉందో ఆ బుక్ లో బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత పలానా డేట్ ఉంటుంది, ఆ డేట్ లోపల మీరు ఒక ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్కి వెళ్తారు, అక్కడ బస్సు ఎక్కుతారు,
హైదరాబాద్ వెళ్తారు, మీ ప్లేస్ లో దిగుతారు. అది అది ఏ విధంగా ఒక ప్రాసెస్ ఉందో ఇక్కడ అకౌంట్స్ లో కూడా ఇది ఒక ప్రాసెస్. స్టెప్ బై స్టెప్ అకౌంట్స్ మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయాలంటే ఈ యొక్క అకౌంటింగ్ సైకిల్ ఫార్ములాని మనం ఉపయోగించాలి. ఇది మెయిన్. జర్నల్, లెడ్జర్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, ఫైనల్ అకౌంట్స్ అయిపోయి. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేసి ఎలా ఎండింగ్ వరకు వెళ్ళాలి అనేది ప్రొసీజర్, ట్రాన్సాక్షన్. ఓకే, ఇది అకౌంటింగ్ సైకిల్. ఇది మాన్యువల్ గా చేయాలంటే మీరు సినిమా కనబడుతుంది, కానీ మనకు సాఫ్ట్వేర్ లో ఈజీగా చేయొచ్చు. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా ఎందుకు టాలీ బాగా నేర్చుకుంటా అంటే మనకు ఎక్కువ పని ఉండదు. అదే ఇది కానీ ప్రతిదీ చేయాలా, దీనికి ఫార్మాట్లు వేయాలా, లెఫ్ట్ సైడ్ ఏముండాలి, రైట్ సైడ్ ఏముండాలి, అన్ని సినిమా కనబడుతుంది అకౌంటింగ్ సైకిల్ లో. మనకి టర్మినాలజీ, అకౌంట్స్ లో టర్మినాలజీ, వీటి గురించి మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అన్ని కవర్ అవుతూ వస్తుంది. క్యాపిటల్ అంటే ఏంటి, డ్రాయింగ్స్ అంటే ఏంటి, అసెట్స్ అంటే ఏంటి, క్రెడిటర్స్ అన్ని కూడా మనకు తెలుస్తూ వస్తాయి. సేల్స్ రిటర్న్ అన్ని ఆల్మోస్ట్ మనకు అన్ని కవర్ అవుతాయి కూడా, కవర్ అయి ఉంటాయి కూడా. మనం డిస్కస్ చేస్తాం కదా ఇవన్నీ వీటి గురించి. ఇప్పుడు మీకు స్మాల్ టాస్క్. ఓకే, క్యాపిటల్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అంటే పర్సనలా, రియలా, నామినలా అండి? ఎవరైనా చెప్పండి. క్యాపిటల్ అంటే పర్సనల్, నామినల్ చెప్పండి. పర్సనల్ సార్. పర్సనల్. ఎందుకు పర్సనల్? హ్యూమన్ బీయింగ్ క్యాపిటల్ అంటే పర్సన్. పర్సన్. వెరీ ఒక గుడ్. ఎక్స్ అనే పర్సన్ తెస్తాడు సార్. ఎస్, ఓనర్. ఓనర్ ని ఫుల్ క్యాపిటల్ అంటారు. ఓకే, వెరీ గుడ్. క్యాష్ అంటే రియల్ క్యాష్ ఏమో రియల్ అకౌంట్. రియల్. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్స్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ వాట్ డెబిట్ గోస్ వాట్ కమ్స్ ఇన్, వాట్ గోస్ అవుట్. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఈ క్యాపిటల్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, క్యాష్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి. డెబిట్ క్యాపిటల్ సార్, క్యాష్. చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి చూద్దాం. బిజినెస్ మైండ్ సెట్ ఆలోచించండి. క్యాపిటల్ క్రెడిట్ సార్, ఓకే, వెరీ గుడ్. క్యాష్ డెబిట్. ఎందుకు ఎందుకు చెప్పండి, ఎందుకు క్యాష్ అయింది? క్యాష్ బిజినెస్ లోకి వస్తుంది కదా సార్. వెరీ గుడ్. క్యాపిటల్ అంటే ఇస్తున్నాడు, అమౌంట్ ఇస్తున్నాడు కాబట్టి సార్. వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడ క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్ అన్నారు. ఇప్పుడు బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఓనరు బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు. అంటే గివరా, రిసీవరా? గివర్ సార్. గివర్ అంటే డెబిట్ లోనా, క్రెడిట్ లోనా? ఓకే, సో క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓనర్ బిజినెస్ నుంచి బిజినెస్ కి డబ్బులు ఇస్తున్నాడు అంటే గివర్. అతను ఇస్తున్నాడంటే బిజినెస్ లోకి డబ్బులు కమ్స్ ఇన్. మీరు వన్ సైడ్ కనుక్కుంటే చాలండి, ఆటోమేటిక్ ఆపోజిట్ అవుతుంది. ఇటుపక్క క్యాపిటల్ సైడ్ క్రియేట్ అయింది, అటుపక్క కళ్ళు మూసుకొని మీరు డెబిట్ అనుకోవాలి. అదే క్యాపిటల్ సైడ్ క్రియేట్ అయింది అనుకోండి, డెబిట్ అయింది అనుకోండి, క్యాష్ సైడ్ క్రెడిట్ అవుతుంది. వన్ సైడ్ మీరు కనుక్కుంటే చాలు, రెండోది ఆటోమేటిక్ గా ఆపోజిట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు ఒక ఐటీ కంపెనీ పెట్టాలనుకున్నారు, అందుకు గాను ఒక 20 lakhs అనేది మీరు అరేంజ్ చేసుకున్నారు. బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, మన బిజినెస్ కావాల్సిన రిసోర్స్ కావాలి కాబట్టి మార్కెట్కి వెళ్ళి ఆ రిసోర్స్ కొనడానికి మార్కెట్కి వెళ్తాం. పర్చేస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. పర్చేస్ అంటే ఏం అకౌంట్ అండి? రియల్ అకౌంట్ సార్. రియల్ అకౌంట్. కళ్యాణ్ పర్సనల్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ రియల్ కమ్స్ రూల్. ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవ్డ్, క్రెడిట్ గివర్. సో ఇప్పుడు మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకండి. యా, సో పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. ఓకే, ఇప్పుడు పర్చేజెస్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా, కళ్యాణ్ ట్రేడర్స్ సైడ్ ఉన్న రూల్ ప్రకారంగా దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది చెప్పండి. రియల్ డెబిట్ సార్, పర్సనల్ క్రెడిట్ సార్. బాగా చెప్పండి. పర్చేజ్ ఏమవుతుంది, కళ్యాణ్ ట్రేడర్స్ ఏమవుతుంది? పర్చేజెస్ డెబిట్ అవుతాయి సార్.
వెరీ గుడ్. కళ్యాణ్ క్రెడిట్ అవుతుంది సార్. ఎందుకు చెప్పండి, ఎందుకు అయింది చెప్పండి. బిజినెస్ లకు పర్చేజ్ తీసుకుంది కదా సార్, బిజినెస్ లకు వస్తుంది కాబట్టి పర్చేజ్ కళ్యాణ్ ఓకే ఇస్తున్నారు కాబట్టి క్రెడిట్ సార్. ఓకే. సో ఫ్రమ్ అంటే నుండి, కళ్యాణ్ నుండి అంటే ఏంటి, అతను ఇస్తున్నాడు అని అర్థం, అతను గివర్ అవుతాడు మన బిజినెస్ లకి వస్తువులు కమ్స్. ఓకే, ఇలా జరిగే ట్రాన్సాక్షన్ క్యాష్ కు జరుగుతుందా, చెక్ కు జరుగుతుందా, లేదంటే అప్పుగా జరుగుతుందా చెప్పండి. అప్పుగా జరుగుతుంది సార్. ఎలా జరుగుతున్నారు అప్పుగా జరుగుతుందని? అప్పు అని ఎలా చెప్తున్నారు? క్యాష్ సార్. క్యాష్ అని ఎలా చెప్తున్నారు? ఆల్రెడీ ఓనర్ అనేది తెస్తాడు కదా సార్. ఎవరైనా అవుటర్స్ ఉంటే, అవుట్ సైడ్ ఉంటే మ్యూట్ లో పెట్టుకుని నాయిస్ వస్తుంది. యా, సో ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ క్రెడిట్ అంటే అప్పుగా జరుగుతుంది. క్యాష్ చెక్ అనేది మెన్షన్ చేస్తారు, అలా మెన్షన్ చేయలేదు నేమ్ వచ్చింది అంటే అప్పుగా జరుగుతుంది అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఓకే, పర్టికులర్ గా క్యాష్ చెక్ అని మెన్షన్ చేస్తారు, అలా చేయలేదు అంటే ఇది జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా అని అర్థం. ఓకే డన్. ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్ ట్రేడర్స్ నుంచి అప్పుగా పర్చేజ్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? మన బిజినెస్ 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేయాలి. ఓకే, క్యాష్ ఏం అకౌంట్? రియల్ అకౌంట్. క్యాష్ ఏం అకౌంట్? పర్సనలా, రియలా, నామినలా? రియల్ సార్. రియల్. కళ్యాణ్ పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ సార్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెప్పండి. క్యాష్ క్రెడిట్ సార్, కళ్యాణ్ ట్రేడర్స్ డెబిట్ సార్. డెబిట్. ఓకే, సో క్యాష్ అనేది గోస్ అవుట్ అంటే మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేయాలి అంటే అర్థం ఏంటి? మన బిజినెస్ నుంచి క్యాష్ అనేది గోస్ అవుట్, అంతే కదా. పెయిడ్ అంటే ఏంటి? మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది. ఓకే, మన దగ్గర నుంచి డబ్బులు బయటికి వెళ్తే అక్కడ కళ్యాణ్ ఏమవుతాడు? రిసీవర్. ఓకే, వన్ సైడ్ మనం కనుక్కుంటే చాలండి, మరో సైడ్ ఆటోమేటిక్ ఆపోజిట్ అవుతుంది. ఓకే ఓకే అండి. ఫస్ట్ ఏం చేశారు? 10 lakhs 20 lakhs పెట్టి ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశారు. నీ బిజినెస్ కావాల్సిన స్టాక్ ఆర్కుల్స్ పర్చేజ్ చేశారు, డబ్బులు కూడా పే చేస్తున్నారు. సో తర్వాత నెక్స్ట్ ఏంటి? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేస్తూ మార్కెట్ కస్టమర్స్ కి సేల్ చేస్తున్నారు. నాయిస్ వస్తుందండి, ఎవరైనా అవుట్ సైడ్ ఉంటే మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం. లక్ష్మి ఎంటర్ప్రైజెస్. సేల్స్ అనేది ఏం అకౌంట్ అండి? రియల్ అకౌంట్ సార్. రియల్. లక్ష్మి? లక్ష్మి ఏం అకౌంట్? పర్సనల్ అకౌంట్ సార్. రియల్ రూల్ ఏంటి? వెరీ గుడ్. మిగతా వాళ్ళు కూడా చెప్పాలి, సైలెంట్ ఉంటే ఎట్లా? రియల్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్ వాట్ గోస్ అవుట్ సార్. పూర్తిగా పలకాలి. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ అని చెప్పాలి. డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ సార్. ఇంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? సేల్స్ టు లక్ష్మి అంటే సేల్స్. వెరీ గుడ్. సో సేల్స్ క్రెడిట్, లక్ష్మి డెబిట్. అంటే ఏంటి? సేల్స్ అంటే గోస్ అవుట్, మన దగ్గర నుంచి స్టాక్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. బయటకు వెళ్తుందంటే మీనింగ్ ఏమొస్తుంది? గోస్ అవుట్ వస్తుంది. గోస్ అవుట్ ఎక్కడ ఉంది? క్రెడిట్ లో ఉంది. మన దగ్గర నుంచి స్టాక్ వెళ్ళిపోతే లక్ష్మి రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా జరుగుతుంది, క్యాష్ అంటే చెక్ కాదు. ఓకే, ఇప్పుడు మనం కస్టమర్ కి సేల్ చేసిన తర్వాత కస్టమర్ ఏం చేస్తాడు? మనకు 1 వీక్ తర్వాత 1 మంత్ తర్వాత డబ్బులు ఇస్తాడు. అప్పుడు ఏంటి? క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ లక్ష్మి ఎంటర్ప్రైజెస్.
క్యాష్ ఏం అకౌంట్? రియల్ అకౌంట్. లక్ష్మి Personal. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out. వెరీ గుడ్. పర్సనల్ రూల్ ఏంటి? క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ రిసీవ్డ్ అంటే లక్ష్మి నుంచి మన బిజినెస్ లోకి డబ్బులు వస్తుంది అంటే లక్ష్మి రిసీవరా గివరా? Cash debit, sir. గివర్. సో క్యాష్ డెబిట్, లక్ష్మి క్రెడిట్. ఓకే. బిజినెస్ అన్నాక కంపల్సరీగా మనము ఒక బ్యాంక్ అకౌంట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిజినెస్ పెట్టిన తర్వాత కరెంట్ అకౌంట్ ఉండాలా, సేవింగ్ అకౌంట్ ఉండాలా? బిజినెస్ కి ఏది ఉండాలా? కరెంట్ అకౌంట్. Current account, sir. సో కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, సేవింగ్ అకౌంట్ అంటే ఏంటి? సేవింగ్ అకౌంట్ ఎవరికి యూజ్ చేస్తారు, కరెంట్ అకౌంట్ ఎవరికి యూజ్ చేస్తారు? చెప్పండి చెప్పండి అమ్మా. సేవింగ్స్ అకౌంట్ ఇండివిజువల్ సార్, ఓకే, కరెంట్ వెరీ గుడ్, అకౌంట్ బిజినెస్. సూపర్. సో సేవింగ్ అకౌంట్ అనేది మన పేరు మీద ఉండేది. ఓకే, సేవింగ్ అకౌంట్ అనేది మన పేరు మీద ఉంటుంది. అదే విధంగా కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, ఏదైనా కంపెనీ పేరు మీద ఉండేది, అది కరెంట్ అకౌంట్ అంటారు. ఏదైనా అడిగినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాలి. ఓకే, క్యాష్ ఏం అకౌంట్ ఇక్కడ? Real account. బ్యాంక్ పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి, పర్సనల్ రూల్ ఏంటి? పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెప్పండి. Cash credit, sir. బ్యాంక్ డెబిట్. Receiver. మన దగ్గర క్యాష్ వెళ్తుంది, బ్యాంక్ లో రిసీవ్ చేసుకుంటారు. వెరీ గుడ్. తర్వాత రెంట్ పెయిడ్, పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఓకే, రెంట్ పెయిడ్ పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్, పర్సనల్ రియల్ నామినల్? నామినల్. క్యాష్ అనేది రియల్. నామినల్ రూల్ ఏంటి? Debit all expenses on క్రెడిట్ ఇన్కమ్. రియల్ రూల్ ఏంటి? debit what comes in, credit what goes out. ఓకే, ఇప్పుడు నెల నెల మన బిజినెస్ రెంట్ కట్టాలి అంటే రెంట్ అనేది ఎక్స్పెన్స్ ఇన్కమా? మనకి Expenses. ఎక్స్పెన్స్. సో డెబిట్ అనేది ఎక్స్పెన్స్ అవుతుంది. నెల నెల అమౌంట్ అనేది గోస్ అవుట్ కదా బిజినెస్ నుంచి, అది Yes, sir. క్రెడిట్. Credit. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఉన్న లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఉన్న లెడ్జెస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని కూడా నీకు డెబిటే అవుతాయి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఏమొస్తాయి చెప్పండి, ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి చెప్పండి, చెప్పండి. డైరెక్ట్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి? Direct. చెప్పండి, పర్లేదు. ఇప్పుడే చెప్తున్నాం కదా, క్లాస్ లో చెప్పుకున్నాం కదా, డైరెక్ట్ కింద ఏమొస్తాయి, ఇండైరెక్ట్ కింద ఏమొస్తాయి? Direct. చెప్పండి, పర్లేదు. వేజెస్, ఫ్యాక్టరీ రెంట్, పవర్ అండ్ ఫ్యూయల్, క్యారేజ్ ఇన్వర్ట్స్, గోడౌన్ రెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డ్యూటీ. ఓకే, సో తర్వాత ఇంకా మనకి లైక్ సాలరీస్, రెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్, టెలిఫోన్ బిల్, డిప్రిసియేషన్, బ్యాడ్ డెబ్ట్స్, ఓకే, వేజెస్, ఇలా ఏవి వచ్చినా కూడా ఆల్వేస్ డెబిట్. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవచ్చు, మా కేటగిరీ వైజ్ గా గుర్తుపెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది అకౌంట్స్. యా, నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని మనమే ఊహించుకోవాలి. ఓకే, కమిషన్ రిసీవ్డ్ అంటే ఏం అకౌంట్, పర్సనల్ రియల్ నామినల్? Nominals. నామినల్. క్యాష్ అనేది Real account. Debit all expenses and losses. Credit ఇన్కమ్స్. రియల్ రూల్ income. ఏంటి?
Debit what comes in, credit what goes out. దీంట్లో డెబిట్ ఏది క్రెడిట్ ఏది? కమిషన్ అనేది క్రెడిట్ సార్, క్యాష్ అనేది డెబిట్ సార్. వెరీ గుడ్. సో ఇక్కడ రిసీవ్డ్ అనే పదం వచ్చింది అంటే మన బిజినెస్ కి ఇన్కమ్ అని అర్థమైపోవాలి. ఇదే పదం పెయిడ్ అని వచ్చింది అనుకో, కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, కమిషన్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. ఎక్స్పెన్సెస్. ఓకే, సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, డిస్కౌంట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. ఓకే, యాజ్ పర్ నామినల్ రూల్ ప్రకారంగా ఇన్కమ్స్ అనేవి క్రెడిట్ లో ఉంటాయి. ఇప్పుడు మీరు విన్నారు, డైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చే లెడ్జెస్ అన్ని ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి, ఆల్వేస్ మనకి క్రెడిట్ అవుతాయి. చెప్పండి, డైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమున్నాయి, ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద ఏమున్నాయి? ఇప్పుడు డిస్కస్ చేసాం కదా మనం, చెప్పండి చూద్దాం. ఎగ్జాంపుల్ చెప్పండి. 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 ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, ఇంకా Commission received. Commission received, వెరీ గుడ్, ఇంకా Carriage inwards. discount, Salaries. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఫైర్ ఇన్సూరెన్స్ క్లైమ్ రిసీవ్డ్, ప్రొఫెషనల్ చార్జెస్ Carriage రిసీవ్డ్, డెలివరీ inwards, చార్జెస్ sir. రిసీవ్డ్, ఫ్రైట్ చార్జెస్ రిసీవ్డ్. ఓకే, ఇలాంటివి ఏ వచ్చినా కూడా ఆల్వేస్ క్రెడిట్ అవుతాయి. వెరీ గుడ్. సో తర్వాత కంప్యూటర్ పక్కన ఏం లేదంటే క్యాష్, క్యాష్ కు పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. కంప్యూటర్ అనేది ఏం అకౌంట్? చెప్పండి. క్యాష్ అనేది Real account. రియల్ రూల్ ఏంటి? Debit what comes in, credit what goes out, sir. దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? ఒక అసెట్ వచ్చింది అంటే క్యాష్ Computer పర్చేజ్ debit. చేసినట్టుగా ఊహించుకోవాలి. చెప్పమా. Computer debit, cash credit. వెరీ గుడ్. సో ఫిక్స్డ్ అసెట్స్ కింద ఏం వచ్చినా కూడా ఆల్వేస్ ఏమవుతాయి, డెబిట్ అవుతాయి. ఫర్నిచర్, కంప్యూటర్, మిషనరీ, బిల్డింగ్, ల్యాండ్ ఏదైనా కానివ్వండి, ఆల్వేస్ డెబిట్. సమ్ టైమ్స్ మనం బయట అవుట్ సైడ్ వెళ్ళి లోన్ కూడా తెచ్చుకుంటాం. అవుటర్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు గివర్, మన బిజినెస్ లో కమ్స్. రూల్స్ డెబిట్ అండ్ క్రెడిట్. ఇంక్రీజ్ అయినప్పుడు అసెట్స్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్. లైబిలిటీ ఇన్కమ్ క్యాపిటల్ వచ్చేసి ఆల్వేస్ మనకి క్రెడిట్ అవుతాయి. అదే డిక్రీజ్ అయినప్పుడు, వాల్యూస్ తగ్గినప్పుడు, సో అసెట్స్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్, లైబిలిటీస్ అండ్ ఇన్కమ్స్ క్యాపిటల్ డెబిట్ అవుతాయి. ఇది మనకి ఫస్ట్ డే మనం చెప్పుకున్న క్లాసెస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఈ యొక్క క్లాస్. ఫస్ట్ క్లాస్ లో ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు నేను మీకు ఒక 3 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఆ 3 ప్రాబ్లమ్స్ మీరు ఇదే విధంగా చేయాలి, యాజ్ ఇట్ ఈస్ ఇదే ఫార్మాట్ లో చేయాలి. మీరు కాలేజీలో చెప్పిన విధంగా చేయకండి. అలా చేశారంటే బ్యాక్ ఎండ్ లో ఈ ప్రాసెస్ ఇంత ఉందా అనేది మీకు తెలియదు. చాలా మంది బట్టి కొట్టేస్తారు. అలా అది బట్టి కొడితే సబ్జెక్ట్ రాదంటే, లాజికల్ గా సబ్జెక్ట్ ని గుర్తుపెట్టుకోవాలి. లైఫ్ లాంగ్ గుర్తుండాలి సబ్జెక్ట్. ఓకే, బట్టి కొట్టేస్తే మాత్రం సబ్జెక్ట్ అనేది గుర్తుండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను 3 ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఆ 3 ప్రాబ్లమ్స్ మీరు చేయాలన్నమాట. ఓకే, ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ అడుగుతాను, చెప్పండి. క్యాపిటల్ పక్కన ఏం లేదంటే ఏమనుకోవాలి, చెప్పండి. Cash. క్యాష్ Cash. అనుకో. ఓకే, వెరీ గుడ్.
ఇప్పుడు క్యాపిటల్ పక్కన ఏం లేదనుకుంటే Cash. క్యాష్ అనుకో. ఓకే, క్యాపిటల్ ఏం అకౌంట్? Personal accounts. పర్సనల్. క్యాష్ అనేది Real accounts. Real account. పర్సనల్ రూల్ ఏంటి? Debit what? Debit the receiver. Debit the receiver, credit the రేట్ ద giver. Giver. రియల్ రూల్ ఏంటి? డెబిట్ Debit What comes in comes in. Credit what goes in. క్రెడిట్ goes out. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Capital credit. క్రెడిట్, Cash. డెబిట్. ఓకే, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ ఏముంది? పర్చేస్ ఫ్రమ్ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇక్కడ పర్చేస్, ఇక్కడ కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. సో పర్చేజ్ అనేది ఏం అకౌంట్? Real accounts. రియల్. రియల్ రూల్ ఏంటి? Comes in, debit comes in, credit goes out. కార్తిక్ అనేది ఏం అకౌంట్? Personal accounts. పర్సనల్ అకౌంట్. పర్సనల్ రూల్ ఏంటి? Debit the receiver, credit the givers. ఓకే, దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? Purchase. పర్చేస్ డెబిట్స్. వెరీ గుడ్. ఆటోమేటిక్ క్రెడిట్. తర్వాత క్యాష్ పెయిడ్ టు కార్తిక్ ప్రైవేట్ లిమిటెడ్. ఏకే తీసుకోవాలి? లైక్ ఇక్కడ క్యాష్, ఇట్లా మీరు అన్ని చేయాలి. క్యాష్ ఏం అకౌంట్? రియల్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి? క్యాష్ పెయిడ్ టు కార్తిక్ అంటే దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి? Cash అనేది debit. క్యాష్ అనేది Debit. క్రెడిట్ క్రెడిట్ Credit క్యాష్ అనేది క్రెడిట్, goes out. డెబిట్. Debit. ఇలా మీరు 3 ప్రాబ్లమ్స్ చేయాలి. తీసుకొని నోట్స్ లో టైప్ చేయాలి. ఇలా సేమ్ ఇదే విధంగా ఇలా చేశారంటే, ఇలా చేసి రాశారంటే లైఫ్ లాంగ్ బట్టి కొట్టాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది కాలేజీలో ఎలా చెప్తారు? సో ఆ ఎంట్రీని ఇలా చెప్తారు, డెబిట్ ఇలా చేసింటారు మీరు కాలేజీలో. క్యాష్ అకౌంట్ ఏంటట్టు ఇక్కడ క్యాపిటల్. ఇలా చేస్తే రాదండి. ఇలా చేశారంటే దాని వెనుక ఇది ఎందుకు డెబిట్ అయింది, ఇది ఎందుకు క్రెడిట్ అయింది అని ఆలోచించరు. దాని రూల్ ఏంటి, దీని రూల్ ఏంటి అని ఆలోచించరు. ఇలా చెప్తే కనుక కాలేజెస్లో స్టూడెంట్ బట్టి కొట్టేస్తాడు చాలా వరకు. పర్చేజ్ అకౌంట్ ఏంటంటూ ఇంకా ఆర్థిక అకౌంట్. ఇలా ఇది పర్చేజ్ ఎందుకు డెబిట్ అయింది, కార్తిక్ ఎందుకు క్రెడిట్ అయింది అని తెలియదు. అదే ఇలా చేశారనుకోండి లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు, బట్టి అనేది కుట్టరు. ఎంట్రీ చూస్తేనే అర్థమైపోతుంది. ఇలా ఇప్పుడు మెటీరియల్ నేను మెయిల్ యాక్సెస్ ఇస్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. ఓకే, ఎనీవన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా టుడే క్లాస్లో? ప్లీజ్ కన్ఫర్మ్. No, sir. ఎనీ డౌట్స్? క్లియర్? Yes, sir. వీడియోని 1కి 2 సార్లు చూడండి. వీడియో రికార్డింగ్ గ్రూప్ లో పడిపోతుంది. దాన్ని వీడియో మీద మౌస్ తో రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ యాజ్ చేసుకోండి, డౌన్లోడ్ అయిపోతుంది. మీరు స్కైప్ లోనే క్లాస్ విన్నారంటే నెట్ ఉండాలి. అదే డౌన్లోడ్ చేసుకుంటే నెట్ ఉండాల్సిన అవసరం లేదు.
నెట్ లేకుండా అప్లై అవుతుంది. అదే స్కైప్లోనే మీరు క్లాస్ విన్ చేసుకోవాలంటే నెట్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేకుంటే వీడియో ఓపెన్ అవ్వదు. ఒక్కొక్క వీడియో నెల మాత్రమే ఉంటుంది స్కైప్లో, ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోతాయి. కాబట్టి ఏ రోజు వీడియో ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? అది నిన్న గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేశారు అందరూ. మెయిల్ యాక్సెస్ ఇస్తారు ఇప్పుడు మెటీరియల్ Yes, sir. ఫిల్ చేశారు అందరూ. చేశాను సార్. ఇప్పుడు పంపిస్తాను, అది చూసుకోండి. ఓకేనా? డన్ గైస్.